అడవుల్లో డ్రోన్స్ వాడదాం, ఎలాగైనా సరే ఎర్రచందనాన్ని ఆపుదాం. ఇది పవన్ కళ్యాణ్ గారు అటవీ అధికారులకి చేస్తున్నటువంటి సూచన. చాలా అద్భుతమైంది. చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తున్నారు. ఎర్రచందనం విషయంలో 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ అడవికి సంబంధించినటువంటి అంత స్థాయి సిబ్బంది మన దగ్గరున్నారు. నంబర్ 1. సీసీ కెమెరాలు అడవంతా పెట్టుకోగలమా? లేదా అడవిలోకి వెళ్ళే మార్గాలన్నిట్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటూ, దాన్ని మనం హెడ్ క్వార్టర్ నుంచి మేనేజ్ చేయగలమా? ఇది ఆలోచించాలి. మూడవది, ఒకేసారి సర్ప్రైజ్ రైడ్స్ ప్రతి వారము 2, 3 సార్లు ఉండాలి. సర్ప్రైజ్ రైడ్స్ విత్ వెపన్స్, విత్ అదనపు బలగాలు. ఇలాగ కంటిన్యూగా చేసుకెళ్తుంటే కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే స్థానికులకు తెలుసు, వ్యాపారులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, పోలీసులకు తెలుసు, అటవీ శాఖకి తెలుసు. కానీ వాళ్ళ పైన ఇంకో సూపర్విజన్ మెకానిజం ఉందన్నటువంటి ఫీలింగ్ రావాలి వాళ్ళకి.